శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మనకు మొండి బాకులు గదా! చాలామంది కామెంట్‌లో అంటే నేను ఆల్రెడీ ఈ మొండి బాకులు ఎలా వసూలు చేయాలో ఒక వీడియో గూడంగా పెట్టినాను. అయితే చాలామంది ఆ వీడియో చూసలేనట్లున్నారు. అందుకే కామెంట్స్‌లో నేను నిన్న పెట్టిన వీడియో కింద చాలామంది మాకు ఇట్లా అంటే కొన్ని లక్షలు మేము వేరే వాళ్ళకిచ్చినాము. వాళ్ళు మొండిగా ఉన్నారు అని జెప్తున్నారు గదా! అయితే వాళ్ళకు నేను ఈరోజు ఇంకొక పరిహారం జెప్తా. ఆ వీడియో జూసి ఆ పరిహారం అనే జేసుకోండి. లేకపోతే ఈరోజు జెప్పేదన్నా జూసుకోండి. మీకు 100% మీకు మీ యొక్క అప్పులు, మీ యొక్క మొండి బాకులనేవి మీకు వసూలయిపోతవి. అదే విధంగా మన మనసు అంటే ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎట్లుంటది అంటే, అంటే ఏదో గ్రహస్థితుల వల్లనో, లేకపోతే మనకు ఏదో మన పూర్వజన్మ కర్మ వల్లనో, మనకు ఇంట్లో మర్యాద దక్కదు. అదే విధంగా బయట సంఘంలో గూడంగా మర్యాద దక్కదు. ఎవరితోటి మాట్లాడినా మనల్ని మళ్ళా ఉల్టా హేళన జేస్తుంటారు. ఇంట్లో గూడంగా మనం ఏదన్నా మాట్లాడితే మనకు తీసేసినట్లు మాట్లాడుతుంటారు గదా! అంటే ఒక్కొక్కసారి మన మాట పలుకుబడి అనేది పడిపోతుందన్నమాట. అయితే సరే కొన్ని గ్రహస్థితుల వల్ల గావచ్చు, లేకపోతే మన పూర్వజన్మ కర్మ వల్లనో ఏదో అప్పుడప్పుడు ఇలా ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు గదా! కొన్ని ఆటుపోటులనేవి నడుస్తూనే ఉంటాయి గదా! అయితే మరీ తీవ్రత అనేది పెంచుకోకూడదనమాట. అంటే మనం ఇప్పుడు సపోజ్ అంటే కొన్ని పరిహారాలు జేయడం వల్ల ఆ తీవ్రత అంటే గ్రహస్థితులు గానీ, లేకపోతే మన పూర్వజన్మ కర్మ గానీ ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ పరిహారాలు జేస్తే కొంచెం స్లోగానన్నా మరి ఎందుకంటే ఇది చేతులు కాలినంక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు గదా! అందుకే మన చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే మనము కొంచెము ప్రశాంతంగా ఉంటాం గదా! అందుకే ఈ పరిహారాలనమాట. అయితే నేను ముందుగా కామెంట్స్‌లో పెట్టినారు. అంటే మన మొండి బాకులు ఎలా వసూలు జేసుకోవాలి? చాలామంది బాధతోటి పడుతున్నారు. అయితే అంతకన్నా ముందు ఇప్పుడు చాలామంది ఈ నాకు ఇద్దరు, ముగ్గురు అంటే ప్రతి వీడియో కింద నేను గురువుగారు మీతో మాట్లాడాలి. మీ ఫోను నంబర్‌గా ఇవ్వండి. మీ ఫోను నంబర్ అని ప్రతి వీడియో కింద నాకు ఇద్దరు ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళొక బాధ అన్నమాట. అంటే వాళ్ళొక బాధ చెప్పుకోవడానికి ఎందుకని ఎప్పుడే గాని ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది నేననే గాదు. మీరైనా సరే జీవితంలో అడిగిన వెంబడే సమాధానం ఇయ్యగూడదు. ఆ విషయం మనకు తెలిసినా ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది టైమ్ పాస్‌కి అడుగుతుంటారు. కొంతమంది పని పాట లేకుండా వీనిదేందో కనుక్కోవాలని గూడా అలాంటి వాళ్ళకి అందుకే మనకు తెలిసిన విషయమైనా సరే నేను ఇన్ని రోజులు అంటే చాలామంది ఫోను నంబర్ అడుగుతున్నారు. ఒకసారి అడుగుతారు, వదిలేస్తారు. అప్పుడు నేను గూడంగా అంటే వాళ్ళ యొక్క బాధ ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఏ పరిస్థితిలో ఉన్నారు గూడంగా నాకు తెలుస్తేనే, ఓహో! వీళ్ళింత బాధపడుతున్నారు. పాపం వీళ్ళకు మంచి రోజులు రావాలన్నట్లు గూడంగా నేను గూడంగా ఏదో వాళ్ళకి జెప్తా గానీ, ఒక్కసారి అడిగి వదిలేస్తే వాళ్ళకి అంతే గదా! ఇప్పుడు ఎవరి ఆకలి బాధ, ఎవరి నొప్పి వాళ్ళకే దెలుస్తుంది గదా! వాళ్ళు నిజంగా బాధతోటి నాకు అందుకే ఇద్దరు చాలా ఇబ్బంది అంటే భర్త వదిలేయడము, ఇట్లా అంటే మా ప్రేమికులు నన్ను మోసం జేసినారు. ప్రతి వీడియో కింద పాపం వాళ్ళు నంబర్ మీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని ప్రతి వీడియో కింద పెడుతున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే సమాధానం జెప్తున్నా. మీరు ఏమి భయపడకండమ్మా. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. మీకు మీకు నేను ఖచ్చితంగా మీకు మంచి పరిహారం జెప్తా. మిమ్మల్ని ఎవరు మోసం జేసిండ్రో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకొచ్చేలా నేను జేస్తాను. మీ భర్త అయినా, మీ ప్రేమికుడైనా ఎవ్వరైనా పర్వాలేదు. ఎందుకంటే మీరు మా సమస్య తీరుతుంది అని మీరు ధైర్యంగా ఉండండి. నేను 100% మీకు ఫోన్‌లోనే మాట్లాడి మీకు నేను సమాధానం అనేది ఇస్తాను. మీరేమి బాధపడకండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా అంటే నాకే ఒక్కొక్కసారి నిజంగా అంటే ఇలాంటి వాళ్ళకు ఏదో ఒక మంచి ఎందుకంటే కొంతమంది ఏ ఏదోలే ఆళ్ళేదో జెప్తుంటారు. మేమేమో జేస్తుంటాం. అవి జరుగుతావా అని ధీమాలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏవి జరగదు. జరగబోవు గూడా వాళ్ళకి జరగాలని వాళ్ళకు దగ్గరకొచ్చింది గూడంగా దూరం అయిపోతది. ఎందుకంటే చాలామంది కొన్ని విధాలుగా ఏదో చెప్తారు, చేస్తారు గానీ నేను ఆ విధంగా అయితే నేను అందరితో పోల్చుకొనైతే చెప్పలేను. ఎందుకంటే, నేను ఒక పరిహారము జెపుతున్నా అంటే, నేను అమ్మవారి అనుగ్రహంతోటే జెప్తా. లేకపోతే నోరు మూసుకొనన్నా ఉంటా. వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి. మీరు గూడా మనస్ఫూర్తిగా చెయ్యాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోలో జెప్పిన. మేము చెప్పడం గొప్ప గాదు. మీరు చెయ్యడము గొప్ప. మేము ఏదో విధంగా చెప్తుంటాము. కానీ మీరు చేసే విధం మేము చెప్పినట్లు మీరు మనస్ఫూర్తిగా మీ భక్తి శ్రద్ధలతోటి జేస్తేనే ఏదైనా మీకు ఫలిస్తుందనమాట.
మీరెవ్వరు బాధ మీ సమస్య తీరింది అనుకోండమ్మా. నేను ఖచ్చితంగా మీకు మంచి పరిహారమే జెప్తాను. మంచి వశీకరణ జెప్తాను. వాళ్ళంతకు వాళ్ళే తిరిగి మీ కాళ్ళ దగ్గర పడేలా నేను జేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అయితే ఈ మొండి బాకులు గదా! అయితే ఈ మొండి బాకులకు మీరేం చేయండంటే మనకు నవమి వస్తది గదా! మనకు అష్టమి, నవమి ఈ అష్టి, నవమిలు మనము మామూలుగా మంచి రోజులు కావని అనుకుంటాం. కానీ అమ్మవారిని కానీ ఈ శక్తి కొన్ని తంత్ర పూజలు చేసేవాళ్ళు ఈ అష్టమి, నవమి రోజే అమ్మవారి ఉపాసకులు ఉంటారు గదా! అంటే అమ్మవారిని ఎప్పుడు పూజించేవాళ్ళు, ఈ మాంత్రికులు గానీ, ఈ అష్టమి, నవమి రోజు కొన్ని వాళ్ళు అంటే మంత్రాలు పఠించడం వల్ల ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కొంచెం శక్తి పెరుగుతది. అంటే అష్టమి, నవమికి అమ్మవారి యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మీరేం చేయండంటే ఎవరైతే మాకు రుణాలు మొండిగా ఉన్నవి, వాళ్ళ దగ్గర వస్తలేవు అనుకున్న వాళ్ళు మీరు నమ్మకంతోటి చేయండి. మీరు ఇది చేసిన తర్వాత గూడంగా వస్తాయా? ఇవి చేసినామా అని మీరు ఆ పరిహారం చేసి ఇంక వదిలేసేయండి. అమ్మవారికి వదిలేసేయండి. ఎందుకంటే ఇది కాళీమాత, కాళికామాత. ఇప్పుడు మనం ఏది విషయమైనా సరే మన మామూలు దేవతలకు మొక్కిన కొంచెం నిదానంగా వచ్చు గానీ, కాళీమాత తలుసుకుంటే మాత్రము ప్రపంచాన్ని తిరగేసే శక్తి అమ్మవారికి ఉంది అన్నమాట. మనం అమ్మవారికి ఎంత బాధతోటి మనం చెప్పుకుంటామో, మన సమస్య అంత తొందరగా ఆమె తీరుస్తుంది. ఎందుకంటే, బిడ్డ బాధపడితే కాళీమాత ఉగ్ర రూపమే గాదు. ఎవరైతే ఆమె ముందు బాధతోటి ఎవరైతే అమ్మను తలుసుకుంటారో వాళ్ళని ఆ క్షణమే అమ్మ రక్షిస్తుందనమాట. కాళీమాతకు అంత శక్తి ఉంటది. ఆమె ఏ ఉగ్ర రూపమున్నా ఆమెకు భక్తితోటి మొక్కితే మాత్రము ఆమె శాంతిమూర్తయ్యి మనని బాధించే వాళ్ళను, మనం ఏ విధంగా హింసిస్తున్న వాళ్ళను ఎంబడే వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా వేస్తుందనమాట. అయితే మనకు నవమి మంగళవారమన్నా కలిసి రావాలి, లేదా మనకు శనివారమన్నా కలిసి రావాలి. కలిసొచ్చినప్పుడు మీరేం చేయండంటే, మీరు ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఎరుపు రంగు బట్టలు, అదేవిధంగా 108 నిమ్మకాయల మాల, అదేవిధంగా మినప గారెలు. ఈ 3 అమ్మవారి గుడిలో, కాళీమాత అమ్మవారి గుడిలో అయ్యవారికిస్తే అయ్యవారు మీకు అలంకరిస్తారు అమ్మవారికి. ఖచ్చితంగా అమ్మవారికి శారీ కట్టించమని చెప్పండి. అలాగే మాల వేయమని చెప్పండి. మినప గారెలు గూడా నైవేద్యంగా పెట్టమని చెప్పండి. చెప్పిన తర్వాత మీరు అమ్మవారి దగ్గర మీకు ఎంత బాధ ఉందో అంత బాధ అమ్మవారికి చెప్పుకోండి. మీకు మళ్ళా చూడండి, మళ్ళా వచ్చే నవమి వరకు మీకు ఏ వ్యక్తి అయితే డబ్బులియ్యాలో ఆ వ్యక్తి నుంచి మీకు మీ యొక్క భక్తి వల్లనే జరుగుతుంది. నేను చెప్పడం వల్ల గాదు. మీకు ఆ డబ్బులు రానందుకు మీరెంత బాధపడుతున్నారో, మీరు ఏం జేస్తున్నారో మీకు తెలుసు గదా! అమ్మవారి ముందు కాళ్ళేసి ఏడవండి కాసేపు, ఏం గాదు. అమ్మవారు కాళీమాత అంటే చాలా శక్తివంతురాలు. మీ బాధ మొత్తం అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చెప్పుకొని ఇంటికొచ్చేసేయండి. ఇంటికొచ్చిన తర్వాత మీరు మంగళవారము, శనివారము మీ డబ్బులు మీకు వచ్చేంత వరకు, మీకు నవమి అనేం గాదు, మంగళవారము ఇదొక్కటి నవమి రోజు చేసిన తర్వాత మంగళవారము, శనివారం మీరు మనకు మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంటది గదా! ఆ స్తోత్రం పఠిస్తూ రండి మంగళవారము, శనివారం. మంగళవారం, శనివారం ఎప్పటి వరకంటే మీకు మీ రుణాలు వచ్చేంత వరకు. ఇట్లా మీరు చేసి చూడండి. 100% ఆ డబ్బులు ఎవరైతే ఇయ్యాలో ఆ వ్యక్తి నుంచే మీకు డబ్బులనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కాళీమాత తలుసుకుంటే ఏమన్నా చేయగలదు. అమ్మవారి ముందు బాధపడితే అందులోనూ మనకు నవమి రోజు చేసే పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% అయితే ఫలితం. మీరు మళ్ళా ఇలా చేసి డబ్బులు వస్తాయా, రావా, ఇది చేసి అవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే ఒకరి మీద మనం నమ్మకం పెట్టుకున్నామంటే వాళ్ళ మీద వదిలేసేయాలి. మన మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారో మనం సాక్షాత్తు అమ్మవారి మీద, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాము అంటే అమ్మవారు మనకు ఖచ్చితంగా మన కోరికను తీరుస్తుంది. సరే, అమ్మవారిని నమ్ముకొని మోసపోదాం. మనుషులను నమ్మి ఎలాగో మోసపోయినాము. ఈసారి అమ్మవారిని నమ్ముకున్నాము, ఏం చేస్తుందో కూడా మనము తెలుసుకోవాలి కదా! అందుకే అమ్మవారి మీద భారం వేసుకోండి. మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది.
ఇంకోటి మన మనసు ఒక్కొక్కసారి మన మనసు అనేది మన మాట వినదు. మనకు ఒకవేళ ఒక చెడు చేయాలన్నా మన ఆత్మ మన మనసులో లోపట ఏమనిపిస్తుందంటే ఇది తప్పు, ఇది తప్పు అని అనిపిస్తుంది. అయినా మనం ఆ పనులు చేస్తుంటాం. దానివల్ల చాలా ఇబ్బందులొస్తుంటాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే, మన మనసును మన ఆధీనంలో పెట్టుకోవాలి అంటే, లేదు మనకు సంఘంలో కొంచెం మంచి పేరు రావాలి అంటే, మనం ఏం చేయాలంటే ఇది కృతికా నక్షత్రం రోజు కృతికా నక్షత్రం ఏ రోజుందో, ఆ రోజు సూర్యోదయంకు ముందే సూర్యోదయంకి ముందే కృతికా నక్షత్రం ఉండేటట్లు జూసుకోండి. ఎక్కడైనా సరే మీకు నల్ల ఉమ్మేత చెట్టు దొరికినా ఫలితమే. నల్ల ఉమ్మేత చెట్లు చాలా అరువు. ఎందుకంటే, నల్ల ఉమ్మేత చెట్టు మనము ఎక్కువ దిష్టి దోషాలకు ఉపయోగిస్తాం. అంటే జనాకర్షణ కోసము నల్ల ఉమ్మేత కాయలు, పూలను ఉపయోగిస్తారు. వాటిని మనం ఆయుర్వేదిక్‌లో గూడంగా ఉపయోగిస్తారనమాట. ఎక్కువ జనాకర్షణ కోసము నల్ల ఉమ్మేతను ఉపయోగిస్తారు. అయితే మీకు నల్ల ఉమ్మేత దొరికితే మీ అదృష్టం. లేకపోతే మామూలు ఉమ్మేత చెట్టు, అదేవిధంగా తెల్ల జిల్లేడు చెట్టును మీరు సూర్యోదయంకి ముందే చెట్టుకు నీళ్లు పోసి, నా పరిస్థితి ఇది. నేను మీ యొక్క వేర్లను తీసుకెళ్తున్నా. నా పరిస్థితి మెరుగుపడేటట్లు చూడండి అని చెట్టుకు నీళ్లు పోసి, ఆ చెట్టు కొద్దిగా తవ్వి, ఆ యొక్క వేరు కొంచెం లావుగా ఉన్న మనకు తెలుసు కదా! గంధం చెక్క ఎంత ఉంటదో అంత వేరుని కట్ చేసుకొనొచ్చి 2 చిన్న ముక్కలు కట్ చేసుకొనొచ్చి, ఇంటికొచ్చిన తర్వాత మెత్తగా పేస్ట్‌లాగా వాటిని నూరండి. పేస్ట్‌లాగా నూరిన తర్వాత మనకు శ్రీగంధం దొరుకుతది గదా! శ్రీగంధము ఆ గంధంలో వేసి మనకు పేస్ట్‌లాగా అయిందిగా ఇది. దాంట్లోనో వేసి మిక్స్ జేసి మీరు రోజు నుదిట స్నానం చేసినెంబడే రోజు నుదిటిన మనం తిలక బొట్టు పెట్టుకుంటాం కదా! తిలకంగా ధరించండి. మీకు సంఘంలో మర్యాద అనేది పెరుగుతుంది. మీకు ఏవైనా అంటే గ్రహస్థితులు బాలేకున్నా, కొద్దిగా మనకు అంటే పూర్వజన్మ కర్మ వల్ల ఏమన్నా ఉన్నా గానీ, మనకు ఈ తిలకం అనేది మనని రెట్టింపు అంటే వాటిని తొలగించి మనకు సమాజంలో మంచి గౌరవాన్ని అనేది ఇప్పిస్తుందనమాట. ఈ 2 మొండి బాకులున్న వాళ్ళు అది జేసుకోండి. మాకు మర్యాద తగ్గుతుంది, మాకు సంఘంలో విలువ లేకుండా పోతుంది అనుకున్న వాళ్ళు ఇది జేసుకోండి. ఇంతకన్నా ముందు నేను ప్రతి వీడియోలో గూడంగా చెప్తూనే వినే వాళ్ళకి కొంచెం బోరుగా అనిపించొచ్చు కానీ 100% ఇదే నిజమనమాట. ఏంటిదది అంటే, ముందు మన మనసుననేది అంటే మన బుద్ధి, మన మనసును మార్చుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళని దూషించడము, ఎక్కువ మాట్లాడకపోవడం, ఎవరైనా మాట్లాడే వాళ్ళు 10 మంది కూర్చున్నారనుకో, అక్కడ పనికిరాని మాటలన్నొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలి. ఏదో దైవనామస్మరణ ఏదో మీ ఇష్ట దైవమో, మీ కులదైవంలో ఏదో ఒక నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, మనకి ఎలాంటి దోషాలు గాదు, ఇలాంటి పరిహారాల జోలికి మనం పోకుండా ఉంటామనమాట. ఎందుకంటే మేమైనా ఎన్నని చెప్తాం చెప్పండి. చెప్పినా గానీ కొంతమంది సరే ఏదో కొన్ని చేస్తేనే వాళ్ళకు ఫలితాలొస్తాయి. మంచి భక్తితోటి వాళ్ళొక ఆపదతోటి చేస్తే వాళ్ళకి తొందరగా నెరవేరుతాయి. అంతేగాని మన నమ్మకం ఉండి లేకుండా చేస్తే వాళ్ళకు తీరవు. అదేవిధంగా మళ్ళా తర్వాత వీళ్ళేం బాగా చెప్పలేరు, వీళ్ళిట్లే చెప్తారు, ఇవి తీరుతాయా అని మళ్ళా మా మీద పడతారు. అందుకే మేము చెప్పడం ఎప్పుడైనా గొప్ప గాదు. మీ బాధ ఎందుకంటే ఎవ్వరి బాధ వాళ్ళకే తెలుస్తది. మీ కడుపు నొప్పి బాధ మీకే తెలుస్తది. నా కడుపు నొప్పి బాధ నాకే తెలుస్తది. అందుకే చేసేది మీరు గాబట్టి, మీ యొక్క బాధ ఏ విధంగా ఉందో మేము చెప్పే పరిహారాలు ఏ దేవుడినైతే చెప్తామో, ఆ దేవుడిని మీరు మొరపెట్టుకోవాలి. అంతేగాని ఏదో చేసినాము అని అంటే మాత్రము తీరవనమాట. అందుకే మీరు ఎప్పుడు ఏ పరిహారం చేసినా ఎందుకంటే ఇవి మీకు చాలామంది ఎవ్వరు చెప్పరు. నేను చాలా మంది గురువులను జూషిన ఈ యూట్యూబ్‌లో గూడంగా ఈ పరిహారం చేయండి, ఆ పరిహారం చేయండి అని జెప్తారు గానీ, ఒక్కరు గూడంగా మీ బుద్ధిని మార్చుకొని ఈ విధంగా ఉండమని ఎవ్వరూ చెప్పరు. అలా ఉంటే వీళ్ళకు అంటే వీళ్ళ భక్షణ దొరకదనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పోరు గదా! అంతే గదా! మీరెప్పుడు మారండి ఎందుకంటే దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ చెడిపోరు. మనుషులను నమ్మిన వాళ్ళని చెడిపోతారు. కానీ దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. ఇంకొకటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నాకొక కామెంట్ వచ్చింది. గురువుగారు ఇప్పుడు నా కామెంట్స్‌లలోనే ఎవరో ఒక స్వామీజీ నంబర్ పెట్టిండ్రు. అది గూడంగా నేను జూషినాననమాట. దయచేసి ఆ నంబర్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు వాట్సాప్ కాల్ గూడంగా మాట్లాడుతున్నారంట. అయితే ఎప్పుడే గాని వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే వాట్సాప్ కాల్స్ మనకు రికార్డింగ్ గాదు. ఏం మాట్లాడిండ్రో తెలవదు. అందుకే ఈ ఫోన్‌ల గురించి నాకు గూడంగా తెలవదు గానీ, నేను గూడా వాట్సాప్ కాల్స్ అయితే రికార్డింగ్ గాదు. మనకు తెలుసుకోవాలి. నార్మల్ కాల్ మనలే మాట్లాడండి ఎప్పుడే గాని. నేనైనా సరే నేను ఒకవేళ ఎవరికైనా నంబర్ ఇచ్చినా వాట్సాప్ కాల్ చేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ అయితే చేయను.
నేనైతే లిఫ్ట్ అయితే చేయను. ఎందుకంటే వాట్సాప్ కాల్‌లో ఏది రికార్డ్ కాదు. మీరేం మాట్లాడుతారో, నేనేం ఏదైనా సరే. ఎందుకంటే మన మధ్యల ఇప్పుడు మీ బాధ మీరు జెప్తారు. నా పరిహారం ఏదో నాకు దెలిసింది నేను జెప్తా. అంతేగాని ఇట్లా మీరు ఎప్పుడైతే వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారో వాళ్ళు డబ్బులకు డిమాండ్ జేస్తున్నారని అర్థం. అంటే ఏదో మోసం జేస్తున్నారని అర్థం. ఇప్పుడు ఒక ఫీజు అని ఉంటది గదా! ఆ ఫీజు ఏదో డైరెక్ట్ మాట్లాడుకుంటే అయిపోతది గదా! అంటే మేమింత తీసుకుంటాము అని మనకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ లాగానే గదా! ఇప్పుడు మనకు ఆల్రెడీ అన్ని రికార్డ్స్‌తో సహా ఉంటేనే మనకు మంచిదనమాట. ఎప్పుడే గాని ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నాకు ఫోను చేసినా గానీ వాట్సాప్ కాల్స్ చేస్తే మాత్రము నేననేది లిఫ్ట్ అనేది చెయ్యను. దయచేసి నార్మల్ కాల్‌ని మాట్లాడుకొని అది గూడంగా కాల్ రికార్డ్‌లోనే ఉండాలి. ఏదైనా పర్వాలేదు. మంచైనా, చెడైనా ఏదైనా కాల్ రికార్డ్‌లోనే మాట్లాడతారు. ఎందుకంటే చెడు మాట్లాడితే నాకు శిక్ష పడొచ్చు. మీరు చెడు మాట్లాడితే మీరు శిక్ష పడొచ్చు. ఏదైనా అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ ఉండాలి ఇద్దరి మధ్యన. ఉంటేనే అది మనం ఏది జేసినా, ఏ పరిహారం జేసినా, ఏది జెప్పినా అది ఫలితం అని మేమేదో మోసం జేయడానికి ఇట్లా ఈ మోసం జేసే వాళ్ళే ఎక్కువ ఈ వాట్సాప్ కాల్స్ లేకపోతే ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జేస్తుంటారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు, ముగ్గురు కామెంట్స్‌లో గూడా పెట్టిండ్రు. వాళ్ళు వాట్సాప్ కాల్స్‌లలో మాట్లాడుతున్నారు. ఏదో జెప్తున్నారు. మాకేం అర్థమైతలేదు. మీ తరపు వాళ్ళే అంటున్నారు. నేను ఇంతవరకు ఎవ్వరికి నంబరే ఇవ్వలేదు. ఇది నంబర్ అనేది నాకు మా ఇంట్లో వాళ్ళకే తెలుసు. నా పర్సనల్ నంబర్ వేరే అది. కానీ నేను ఈ యూట్యూబ్ దానికి మాత్రము ఈ నంబర్ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఏదో నాకు తెలిసిన వాళ్ళు, నాకు బంధువులే గానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు నాకు డైరెక్ట్ ఫోను జేస్తారు. వాళ్ళు గూడా వాట్సాప్ కాల్ జేస్తే నేనెత్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదైనా సరే కాల్ రికార్డ్‌లోనే మాట్లాడతామనమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.